సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ, నేను మీ శ్రీహరి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిఎస్పీ సుధాకర్ సార్ గారితో సుమన్ టీవీ ఈరోజు ప్రత్యేక కథనం. సుధాకర్ సార్ గారు గతంలో ఎస్ఐగా చిట్వేలి, ఓబులవారపల్లి, నందలూరు, పొల్లంపేట తదితర ప్రాంతాల్లో నిర్వర్తించారు. నక్సల్స్ ప్రభావంతో ప్రత్యేకంగా విధులు నిర్వర్తించారు. అయితే రాజంపేటగా ఇప్పుడు మళ్ళీ అదే స్థానంలో సబ్ డివిజన్లో డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించినటువంటి సుధాకర్ సార్ గారు మెయిన్గా రాజంపేటలో గంజాయి, మట్కా తదితర వంటి అసాంఖ్య ఆరోపణలు జరుగుతున్నాయి. అటువంటి కార్యకలాపాలపై సుధాకర్ సార్ గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారో మరిన్ని విషయాలు సార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నా పేరు సుధాకర్. నేను ఇటీవలనే బదిలీపైన రాజంపేట ఎస్డిపిఓగా వచ్చాను. ఇక్కడ శాంతి భద్రతల్లో పరిరక్షణ కోసం అందుబాటులో పూర్తిగా నేను, మా ఎస్ఐలు, సీలు ఉంటాము. మా పరిధిలో ఎక్కడైనా గంజాయి కానీ లేదంటే రెడ్ షాండ్లు ఇలాంటి అక్రమంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా ఉంటే మాకు తెలియజేస్తే గట్టిగా వాటిపైన ఉక్కుపాదం మోపి అరికడతాము. అదేవిధంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కూడా కోడూరు మరియు రాజంపేటలో చేయాలని చెప్పి సిఐ గారికి ఉత్తర్వు ఇవ్వడమైంది. అదేవిధంగా కాలేజీలు వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ అమ్మాయిలకి ఈ అగ్గతాల వల్ల ర్యాగింగ్ లాంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము తక్షణమే మా సిబ్బందిని అక్కడ పంపించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము జాగ్రత్తగా అరికట్టగలము. హనుమాచార్య కాలేజీలో ఇటీవలే ఆత్మహత్యలు క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది. దానిపై మీ చేసుకున్నాను సార్. విద్యార్థులు అన్నమాచార్య కాలేజీలో ఆత్మహత్య చేసుకున్నట్టు మా దృష్టి కూడా వచ్చింది. దీనికి సంబంధించి మా ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐలకి ఆ కాలేజీకి వెళ్ళి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం, జీవితం యొక్క విలువలు, జీవితంలో ఎలాగా మనం ముందుకు వెళ్ళాలి, కష్టాలు ఉంటాయి, ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నిటి కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఒకటి తయారు చేసి ఆ కాలేజీలో పిల్లలందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాము. ఈ ఆత్మహత్య అనేది ఒక రకంగా చెప్పాలంటే నేరము. ఇప్పుడు అది లేటెస్ట్ బిఎన్ఎస్ యాక్ట్లో తీసేశారు. కానీ ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం, సమస్యలు ఎదుర్కోవాలి. ఈ విషయం పైన పిల్లలందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలని తొందరలోనే మా సిఎల్ కేసులు చెప్పి అక్కడ అది చేస్తాము. ముఖ్యంగా మైనర్లు అంటే 18 years లోపల ఉన్న పిల్లలు కూడా తల్లిదండ్రులు స్పోర్ట్స్ బైకులు ఇలాంటి బైకులు ఇచ్చేసి ఉన్నారు. అది తప్పు. వాళ్ళకి లైసెన్స్ కూడా ఉండదు. కానీ ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటూ అతివేగంగా అజాగ్రత్తగా వెళ్తూ వాళ్ళకు ప్రాణాలకి ఆపద ఉన్నది, అదేవిధంగా ఎదురుకు వచ్చే వాళ్ళకు కూడా ఆపద ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా అరికడతాము. పేరెంట్స్ కూడా పిల్లలకి తగిన వయసు వచ్చిన తర్వాతనే, మేజర్ అయినాకనే ఇలాంటి బైకులు కొనివ్వాల. ముఖ్యంగా గేర్ బైకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్కి ఇవ్వకూడదు. అదేవిధంగా కాలేజీలలో ఇలాంటి ఆత్మహత్యల గురించి ఏం చెప్పాలంటే, పేరెంట్స్ ఎంతో ఆశలతో పిల్లల్ని బాగా చదివించాలని వాళ్ళ యొక్క ఆదాయం మొత్తాన్ని కూడా పిల్లలు ఖర్చు పెడుతూ చదివిస్తుంటారు. అలాంటి పిల్లలు చిన్న చిన్న విషయాలపైన బాధతోనూ లేదా ఇంకా ఆత్మోన్నత భావంతోనూ ఆత్మహత్య చేసుకోవడం తప్పు. వాళ్ళందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం, అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి జీవితం యొక్క విలువలు, జీవితంలో ఎలా ఎదుర్కోవాలి సమస్యలు అనే దాన్ని చెప్పాలని భావిస్తున్నాం. చిన్న పిల్లలు కూడా, స్కూల్ చదువుకునే పిల్లలు, కాలేజీ పిల్లలు, ఈవెన్ మెడికల్ కూడా ఈ గంజాయికి అలవాటు పడినారు. ఇది చాలా ఆరోగ్యానికి తప్పు. అట్లే సమాజంలో కూడా వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ పిల్లల యొక్క పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క పిల్లలపైన ఒక నిఘా పెట్టుకోవాలి. పిల్లలు ఎవరితో కలుస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ కనుక్కొని మా దృష్టికి తీసుకొస్తే కూడా మన కడపలో డీఅడిక్షన్ సెంటర్ ఉంది, అక్కడ పంపించడం కూడా జరుగుతుంది. ఇటీవల యువత చదువుకునే పిల్లలు, ముఖ్యంగా ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలాంటి పిల్లలంతా కూడా మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా గంజాయి ఇలాంటి వాటికి అలవాటు పడుతున్నారు. ఇది వారి యొక్క ఆరోగ్యానికే కాకుండా సమాజానికి కూడా మంచిది కాదు. తమ తల్లిదండ్రులు ఎంతో ఉన్నత చదివించి పిల్లల యొక్క భవిష్యత్తుకు బాగుండాలని, బంగారు పాట వేయాలని ఉంటే వీళ్ళు కాలేజీ దగ్గర అక్కడికి వచ్చి చెడు సమాచారాలతో ఈ గంజాయికి అలవాటు పడుతున్నారు. ఇది మీ యొక్క ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా మేము కేసులు పెడితే ఆ కేసుల వల్ల మీ భవిష్యత్తు అంతా నాశనం అవుతుంది. కాబట్టి ఇలాంటి చెడ్డ అలవాట్లకి దొరికిపోకుండా బుద్ధిగా చదువుకోవాలని నేటి యువతకు, ముఖ్యంగా చెడు అలవాట్లు ఉన్న యువతకు, అందులోనే కాదు ఒక 10% వీళ్ళందరికీ కూడా నేను ఒక సందేశాన్ని ఇస్తున్నాను. ఇదంతా కూడా మీరు పాటించండి. పిల్లలు కూడా, తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క పట్ల శ్రద్ధ వహించి వారి యొక్క నడవడిక ఎలా ఉందని కొంచెం గమనిస్తే బాగుంటుంది అనుకుంటున్నాము.